ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. ఒక్క కామెంట్ సినీ ఇండస్ట్రీని ఒక్కటి చేసింది. ఎవరి సినిమాలో వాళ్ళు బిజీగా ఉన్నా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా తప్పుడు కామెంట్ చేస్తే ఊరుకునేదే లేదంటున్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. టాలీవుడే కాదు, సౌత్ ఇండస్ట్రీ మొత్తం అగ్గి మీద గుగ్గిలమైంది. మమ్మల్ని అంత మాటలంటారా అంటూ మండిపోతున్నారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని, ఏం జరిగినా సరే మేమంతా ఒక్కటే అని మరోసారి ప్రూవ్ చేసుకుంది సినీ ఇండస్ట్రీ. తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ, నాగార్జున ఫ్యామిలీ సమంత మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. సురేఖ చేసిన వ్యాఖ్యలకి టాలీవుడ్ మొత్తం షాక్ అయింది. పైకి చాలా మర్యాదగా పోస్టులు పెడుతున్నా లోపల మాత్రం సురేఖని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని ఫీల్ అవుతున్నారు. అంతేకాదు, ఇప్పటికే తన ఫ్యామిలీ గురించి పిచ్చివాగుడు వాగినందుకు సురేఖ మీద ఆల్రెడీ పరువు నష్టం దావా వేశారు నాగార్జున. నాగార్జునతో పాటు సమంత, నాగచైతన్య, అఖిల్, అమల ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఫ్యామిలీ గురించి అన్నారు కాబట్టి నాగార్జున రియాక్ట్ అయ్యారు. అయితే సురేఖ చేసిన కామెంట్స్ కి రిప్లై నాగార్జునతో ఆగలేదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం రియాక్ట్ అయ్యింది. ఇలాంటి విషయాల్లో ఇండస్ట్రీ మొత్తం ఒక్కటే అని, ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ తో సహా టాప్ సీనియర్ల దగ్గర నుంచి తేజ, సజ్జా లాంటి చిన్న హీరోల వరకు అందరూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తెలిసి తెలియకుండా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేయడం మర్యాద అనిపించుకోదని, అసలు పాలిటిక్స్ లోకి సినిమా వాళ్లను లాగొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ, నాని, రామ్ గోపాల్ వర్మ అయితే మీ మీద ఎంత కోపమొస్తుందో మాటల్లో చెప్పడానికే రావటం లేదంటూ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్షన్స్ తో సురేఖ సారీ చెప్పినా ఇష్యూ ఇంతటితో ఆగేలా కనిపించటం లేదు.